ఈరోజు నేను ఇంటర్వ్యూకి వెళ్ళా. మీరందరూ వెళ్ళుంటారులే. రెగ్యులర్గా ఖచ్చితంగా ఖాళీగా ఉన్న ప్రతి ఒక్కరు, ట్రై చేయాలని ఉద్దేశం ఉన్న ప్రతి ఒక్కరు ఇంటర్వ్యూకి వెళ్తాడు. ఆ షూకి వేసుకుంటే పేక్ కురేసినట్టు ఉంటుంది కొందరికి, నాలాగా. అయినా వేసుకుంటాం. టై అన్నీ చేసి స్టిఫ్గా రెడీ అయ్యి వెళ్ళిన తర్వాత ఆ ఇంటర్వ్యూ అడిగే క్వశ్చన్లు ఎలా ఉంటాయి తెలుసా? పానీపూరి కొట్టుడుదా తోడ ప్యాజ్ దోలో ఇంకెంతకి ఎక్కడి నుంచి దేనికి రావాలి నాకు అర్థం కాదు. నీకు ఈ ఉద్యోగం ఎందుకు? నేను నీకెందుకు ఇవ్వాలి? నేను వచ్చాను కాబట్టి నాకు ఎవరా? వాళ్ళందరిలో ఫిల్టర్ చేసి ఎవడో ఒకడికి ఇవ్వాలి కదా. అందరిని ఒకే క్వశ్చన్ అడుగుతాడు. ఫస్ట్ ఆడు సర్వైవల్ స్కిల్స్ ఏటో చూసుకోవాలి. వీడు అసలు ఇక్కడ స్టేబుల్ ఉండగలడా? ఆడు అసలు వీడి ఏ ఇంటెన్షన్తో వచ్చాడు? అడగడం మానేసి ఒక 5-6 పేజీలు నీకు కావాల్సిన రిక్వైర్మెంట్లు రాసుకొని, ఉద్యోగంలో ఆడు అన్స్కిల్ పీపుల్ అయితే ముందే తగిలేరా? ఆడు చివరి వరకు టైం వేస్ట్ చేయించి, నీది ఆధార్ కార్డు ఉందా? ఆధార్ కార్డులో పేరు, నీ బ్యాంక్ బుక్లో పేరు ఒకలాగా ఉందా? కుడి కన్ను ఎడం కన్ను బాగుందా? చేతితో లేపి చేయగలవా? ఏంటి నాకు అర్థం కాదు. నువ్వు ఇంటర్వ్యూవా లేకపోతే ఇంటింటికి వచ్చి జనాభా లెక్కలు అడుగుతాడు నువ్వు? ఏ ఊరు నిజే?